వేదికపై ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. నేను 5వ తరగతి చదువుతున్నాను. మా బడిలో ఏఎక్స్ఎల్ ప్రోగ్రాం నడుస్తుంది. బడిలో కొత్తగా ఎంఆర్సి వచ్చిన వేదికపై ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. నా పేరు మరకాభివర్ధన్. నేను 5వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాలలో ఎక్సెల్ ప్రోగ్రాం నడుస్తుంది. ఎంఆర్సి జనరల్ వారికి ధన్యవాదాలు. మా పాఠశాలలో ఎక్సెల్ ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ రాధాకృష్ణమూర్తి గారికి, అదేవిధంగా ఏపీ చైర్మన్ గారికి, తర్వాత స్థానిక పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం గారికి, తర్వాత స్థానిక పిఎస్ శ్రీనివాస్ హెచ్ఎం గారికి మరియు స్టాఫ్ మెంబర్స్ అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలు. చాలా సంతోషంగా ఉంది. ఈ పాఠశాలలో ఏఎక్స్ఎల్ ప్రోగ్రాం అనేది నడుస్తుంది. 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు తెలుగు, గణితము, ఆంగ్లంలో కూడా ఈ ప్రోగ్రాం అనేది పిల్లవాళ్ళలో సృజనాత్మకతను సృష్టిస్తుంది. క్రియేటివిటీని క్రియేట్ చేస్తుంది. అంటే వాటిపైన ఒక స్క్రీన్ పైన ఒక లెసన్ వస్తుంది, దాన్ని వాళ్ళు టచ్ చేస్తే అది చెప్తుంది. సో మారుతున్న సాంకేతిక రంగానికి అనుగుణంగా మనం కూడా మారవలసిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. కనుక ఈ సాంకేతిక రంగంలో మనం దూసుకుపోతే మనం ఏదైనా సాధిస్తాం. ప్రియమైన విద్యార్థులారా, మీలో అద్భుతమైన శక్తులు ఉంటాయి. చిన్నప్పటి నుంచే ఆ శక్తులను బయటికి తీసుకొస్తే మీరు ఒక ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తారు. నేను వచ్చినప్పుడు ఒకటే ట్యాబ్ ఉంది కనుక వీళ్ళకి ఏదైనా సహాయం చేయాలనే ఉద్దేశం చేత మా ఎంఆర్సి ఆఫీస్ లోపల ఒక కంప్యూటర్ మాకు అవసరం ఉన్నా కూడా వీళ్ళ పిల్లలకు ఒక అవసరాల దృష్ట్యా మేము వాళ్ళకి ఇచ్చి దాన్ని ఇంకా 2-3 అటువంటి దాంతో వాళ్ళ పిల్లలు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు ఆసక్తి ఏర్పడుతుంది అనే ఉద్దేశం చేత మా యొక్క ఆఫీస్ నుండి ఒక కంప్యూటర్ వీళ్ళకి ఇవ్వడం జరిగింది. మీరు అనేక శాస్త్రవేత్తల జీవిత చేతను పరిశీలిస్తే మీలాగా ఇట్లనే చిన్న కూర్చున్నారు, ఇట్లే కింద కూర్చొని ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు. అబ్దుల్ కలాం పేరు విన్నారు కదా, ఆయన మీలాగానే ఇట్లే కూర్చున్నాడు. చిన్నప్పుడు ఎంతో కష్టపడ్డాడు, కానీ ఒక స్థాయికి మన భారతదేశాన్ని కీర్తి పతాక స్థాయిలో ఉంచిండు. అంటే చదువు. మనకు చదువు ఉంటే అన్నీ ఉన్నట్టే, చదువు ఉంటే కోట్ల సంపద ఉన్నట్టు. ప్రతి విద్యార్థి చదువు వస్తుంది, కానీ మీరు దాన్ని బయటకి ఎగ్జిబిట్ చేయాలి. అప్పుడు మాత్రమే మీలో క్రియేటివిటీ అవుతుంది. అర్థమైంది. చిన్నప్పటి నుంచే మనకు ఈ యొక్క చదువుపైన ఆసక్తిని పెంచుకుంటే ఏదైనా మీరు అనుకున్నది సాధిస్తారు. మీరు దీన్ని చాలా పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. దీనివల్ల మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ఫ్యూచర్లో కూడా మా తరఫు నుంచి ఎటువంటి సహాయమైనా కూడా స్థానిక హెచ్ఎం గారికి 100% సపోర్ట్ చేస్తాం. బట్ వీ వాంట్ ఎడ్యుకేషన్. మీ అందరికీ మంచిగా చదువు రావాలి. మీ తల్లిదండ్రుల యొక్క పేరును మనం నిలబెట్టాలి. మీ తల్లిదండ్రులు ఇక పాఠశాల పంపుతున్నారంటే ఏంటి, ఎన్నో ఆశలతో పంపుతున్నారు. ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా ఇంత మంచి ఉపాధ్యాయులు ఎవరు ఇక్కడ మీకు ఉండరు. ఇక్కడ అందరు వెల్ క్వాలిఫైడ్ ఉన్నారు. కనుక మీరు కూడా ఇంకా మీ పక్క వాళ్ళు కూడా ఇక్కడ మంచి మంచి ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి, మా పాఠశాలలో టీవీల ద్వారా పాఠం చూపెడుతున్నారు, మంచి సాంగ్ అని వాళ్ళందరినీ తీసుకొని ఇక్కడ కంపల్సరీ మీరు ఇక్కడ స్ట్రెంగ్త్ని కూడా పెంచాలి, ఎన్రోల్మెంట్ని పెంచాలి. అర్థమైందా? సో పెంచితే తప్పనిసరిగా మేము మీకు ప్రైజులు కూడా ఇస్తాం. ఒక పిల్లవాడిని తీసుకొచ్చి మీ హెచ్ఎం గారు చెప్పినప్పుడు సారిగా నా పిల్లవాడు తీసుకొచ్చినకి మీకు మంచి ప్రైజ్ ఇస్తారు. అంటే మన పాఠశాలని అభివృద్ధి చేసుకుంటాం. మన సంఖ్య ఉంటేనే అభివృద్ధి అయ్యేది. అందుకోసమని మన పాఠశాలకు మంచి పేరు ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన స్థానిక హెచ్ఎం గారికి హృదయపూర్వక